ఎమ్మెల్సీ ఓటును కూడా వినియోగించుకుంటూ కేంద్రాల నుంచి బయటకు వస్తున్నారు కొంతమంది. మాట్లాడదాం అన్న, చెప్పండి ఎట్లా ఓటుని వినియోగించుకున్నారా మీరు? ఎస్, ఇప్పుడే ఓటేసి రావడం జరిగింది. ఏదైతే ఉందో పట్టభద్రులు మన కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి కనీసం 3,55,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మరి ఈరోజు వారందరూ పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకుంటున్నారు. వినియోగించుకొని వారు కూడా ఈరోజు ఓటు వినియోగించుకోవాలా. డబ్బు హ్యావ్స్ నాట్ హ్యావ్స్ అని, డబ్బు ముఖ్యం కాదు. మనిషి ఎవరైతే ఉన్నారో ప్రజల్లో చూసుకపోయి గ్రాడ్యుయేట్లు సేవ చేసే దృక్పథం ఉన్న మనిషిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన క్యాండిడేట్ కూడా ఎవరైతే ఎమ్మెల్సీగా ఎన్నికైనరో గ్రాడ్యుయేట్స్, అతను పట్టభద్రుల గురించి వారి సమస్యల గురించి స్పందించి ఎల్లవేళలా వారికి ఒక డాగ్ లాగా సేవ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ సమస్య కానీ ఇతర సమస్యలు కానీ అవన్నీ తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదో నేను ఎమ్మెల్సీ అయినా నాకు ఒక కుర్చీ వచ్చింది, నాకు ఒక హోదా వచ్చిందని కాదు. హోదాలు పక్కన పెట్టి, గతంలో జడ్పీ చైర్మన్ నేను కూడా డిప్యూటీ క్యాబినెట్ హోదా ఉండే, హోదాలు పక్కన పెట్టి మాస్ జనంలో వీళ్ళైతే గ్రాడ్యుయేట్స్లో వెళ్ళిపోయి వారికి ఏ సమస్య ఉన్నా మరి ముళ్ళుకొచ్చిన పంటితో తీయాలనే నానుడితో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మరి వీళ్ళు తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ ఉందో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఓటర్స్కు నేను కోరేది ఏంటంటే, నిజంగా ప్రజాసేవ చేసి మన పట్టభద్రుల గురించి పట్టించే నాయకుడికి మీరు అందరూ ఓటేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కూడా క్రమక్రమంగా పోలింగ్ శాతం కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఓటర్లు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఎట్లా ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఓకే, ఎట్లా ఉంది? చాలా మంది వస్తున్నారండి. జస్ట్ 8 o'clockకే స్టార్ట్ అయింది కదా, సో 4 గంటల వరకు ఉన్నది కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా లోపల రష్ అనేది పెరిగింది. సో అందరు కూడా వచ్చి తప్పనిసరిగా వాళ్ళ ఓటు, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి అందరు కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూసి ఆలోచన చేసి మంచి వాళ్ళకు ఓటేయాలి. ఎవరైతే మనకు గ్రాడ్యుయేట్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ జాబ్ గురించి ఇట్లా పని చేసే వాళ్ళకు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉదయాన్నే ఉన్నటువంటి క్రౌడ్ ఏదైతే ఓటర్లు కూడా ఇప్పుడు నెమ్మది ఇచ్చినటువంటి పరిస్థితి. మరి సాయంత్రం వేళ అంటే సమ్మర్ ఉందని చెప్పి తక్కువ వస్తున్నారా ఏమైనా? ఇప్పుడు యాక్చువల్లీ సమ్మర్ ఏమున్నదండి, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా వస్తారు. సమ్మర్ ఎండ వేడి అని చూడకుండా అందరు కూడా, చాలా రష్ ఉన్నది లోపల. అండ్ ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ 45 minutes to 1 hour టైం పడుతుంది మనకు. కాబట్టి అందరూ వస్తూనే ఉన్నారు. మేబీ 3 o'clock లాస్ట్ 2 hours ఇంకా పెరగొచ్చని అనుకుంటున్నాను. ఒకవైపు ఎండలు కూడా దంచి కొడుతున్న నేపథ్యం, మరోవైపు నిన్న శివరాత్రికి సంబంధించినటువంటి జాగరణ చాలా మటుకు కూడా ఏదైతే నిద్ర తక్కువ ఉంటుంది, నిన్న జాగారం చేశారు కాబట్టి సాయంత్రం వేళలో కూడా మరింత ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్లు తమ కేంద్రాలకు వెళ్ళి కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.